మీరు ఈ చేసిన పద్ధతిని చూసి ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు కూడా దీన్ని నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వాస్తవంగా చూసేటట్టయితే ఈ బెంగాల్లో సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి ఏదో ఒక విధంగా తప్పనిసరిగా మమతా బెనర్జీ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన శక్తులు చేయని కుయుక్తులు లేదు, దిగజారిపోయిన ఇంకా అంతకన్నా కింద స్థాయికి దిగజారిపోయే పరిస్థితి లేని విషయాన్ని మనం గమనిస్తున్నాం. మొత్తం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మొత్తం మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, చివరికి పరిపాలనని కూడా వదిలివేసి కేవలం పశ్చిమ బెంగాల్ మీదనే దృష్టిని కేంద్రీకరించడం, అలానే అక్కడ వ్యూహాత్మకంగా ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేసి 2 దఫాలుగా అక్కడ పోలింగ్ ఉండేటట్టుగా డేట్లను ఫిక్స్ చేయటం, ఇవన్నీ చూసేటట్టయితే, అలానే గతంలో బీహార్ ఎలక్షన్స్ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఆయన మోడీ గారు చెప్పారు, నెక్స్ట్ మేము దండయాత్ర చేయబోతున్నాం బెంగాల్ మీద, బెంగాల్ ని జయిస్తాం అని చెప్పారు. అంటే ఇది ఒక రాజరికం లాగా ఈ దండయాత్ర చేయటం అనే అభ్యంతరకరమైన మాటలు వాడారంటే బెంగాల్ మీద, మమతా బెనర్జీ మీద వీరు ఎంతటి కక్షను పూనుకున్నారో అది ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవాలనేది ఎలా చేయాలని. బషీర్ గారు బెంగాల్లో ఈసారి ఏంటంటే మన చార్మినార్ పార్టీతో పాటు ఇంకొక 2-3 ముస్లిం పార్టీలు కూడా రంగంలో దిగాయి. వాళ్ళు ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నాకు ఉన్న సమాచారం మేరకు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన క్లోనింగ్ బదులు ఎంఐఎం పార్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉండదు అనేది నాకు గ్రౌండ్ లెవెల్లో అందిన సమాచారం ప్రకారంగా ఉంది. ఎందుకంటే ప్రజలు గ్రహించారు ఎంఐఎం అనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన పార్టీ, బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసైగల ప్రకారం ఎంఐఎం పనిచేస్తూ ఉంటుందని చెప్పేసి భావించారు. కాబట్టి ప్రజలు తిరస్కరించే పరిస్థితి కనపడుతూ ఉంది, ఓటర్లు తిరస్కరించే పరిస్థితి కనపడుతూ ఉంది పశ్చిమ బెంగాల్లో. వాస్తవంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓటర్స్ ని కనుక చూస్తే వాళ్ళు మంచి ఎడ్యుకేటెడ్సే కాకుండా వాళ్ళు చక్కగా జ్ఞానవంతులు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉండటం వేరు, జ్ఞానాన్ని కలిగి ఉండటం వేరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కానీ వాళ్ళ జ్ఞానం ఉండదు. దానికి వైస్ వర్సాగా చూసుకుంటే కనుక మీరు కేరళలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. ఇలా పశ్చిమ బెంగాల్లో జ్ఞానవంతులైన ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఈ ఎంఐఎం ని లేదా వేరే మతతత్వ పార్టీలు వేటిని కూడా దీంట్లోకి తీసుకుని వాళ్ళని తిరస్కరించారని చెప్పేసి నేను భావిస్తున్నాను. కేరళలో కూడా ఈసారి జ్ఞానవంతులు ముస్లిం లీగ్ ఓటేసడం ద్వారా వాళ్ళు కూడా మతతత్వ శక్తులకి భిన్నంగా ఓటేసినట్టు భావించాలా? అంటే జ్ఞానవంతులు బెంగాల్లో ఉంటారా, వేరే రాష్ట్రాల్లో ఉండరా? మీరు ఒక్కసారి కేరళని చూస్తే ముస్లిం లీగ్ పార్టీ ఏనాడు కూడా కేరళలో కూడా కాదు దేశంలో ఎక్కడా కూడా మతాన్ని తీసుకొచ్చి మతం పేరిట ఓట్లని అడగడం కానివ్వండి, లేదా మతం పేరిట మారణ హోమం చేయడం ఆర్ఎస్ఎస్ బీజేపీ లాగా కానివ్వండి లేనే లేదు. మీరు ఒకసారి మా చరిత్ర మొత్తం స్వాతంత్రం వచ్చిన తర్వాత చరిత్ర మొత్తాన్ని కనుక గమనించేటట్టయితే 100కి 100 పాళ్ళు భారత రాజ్యాంగాన్ని పాటించి ప్రజాస్వామ్య విలువల్ని పాటించి మేము ముస్లిం లీగ్ పార్టీగా మేము పనిచేస్తున్నాం. కానీ ఏనాడు కూడా మీరు బాబ్రీ మస్జిద్ టైంలో కూడా ఆ వివాదం టైంలో ధ్వంసం చేసిన టైంలో కూడా చూసేటట్టయితే ఏనాడు కూడా ముస్లిం లీగ్ పార్టీ మతపరమైన అంశాలను రేకెత్తించి దాడులు చేయండి అని చెప్పి పిలుపునిచ్చింది లేకపోగా మేము శాంతియుతంగా ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, అలానే రాజ్యాంగాన్ని పాటించాలి అని చెప్పి మేము పిలిపించిన సందర్భం ఉంది. కాబట్టి మమ్మల్ని మతానికి సంబంధం లేకుండా ప్రతి చోట కూడా ప్రజలు ఓటర్లు అపూర్వంగా మమ్మల్ని ఆదరించే పరిస్థితి కనపడుతుంది. మీరు చూడండి పశ్చిమ కేరళలో చూస్తే ఒక ఎస్సీ మహిళని ముస్లిం లీగ్ పార్టీ జాతీయ కార్యవర్గంలో తీసుకోవడమే కాకుండా ఆ ఎస్సీ మహిళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అలానే ఇంకొక ఎస్సీ నిలబడితే ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డా సరే ఆయన గెలుస్తాడు, ఆయన్ని గెలిపియాలి, ఎస్సీస్ యొక్క వాయిస్ ని సభలో వినిపించాలనే ఉద్దేశంతో ఆయనకి ముస్లిం లీగ్ పార్టీ తన అభ్యర్థిని నిల్చోబెట్టకుండా ఆయనకి మద్దతు ప్రకటించింది ఉంది. మరి దీనికి విరుద్ధంగా కనుక చూస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒక్క ముస్లిం అభ్యర్థికి దేశం మొత్తం మీద ఒక ఎంపీ కానీ లేదా ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఇచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.
అలానే వాళ్ళ జాతీయ కార్యవర్గంలో కానీ రాష్ట్ర కార్యవర్గంలో కానీ ఒక ముస్లిం అభ్యర్థి కానీ ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ లేదా దళితులు కానీ ఉన్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముస్లిం లీగ్ పార్టీని